అందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఆయనకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డికి ఆ అధికారం ఉంటుంది, ఆ చట్టపరమైన ఆయనకు అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కేవలం ఈ రెండు పార్టీలను మాత్రం బదనం చేయాలనడంలో నిజంగా కాంగ్రెస్ లబ్ధి పొందుతుందా? అదే క్రమంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ తర్వాత కవిత చాలా హట్ అయ్యానని చెప్తున్నారు. అదే సమయంలో హరీష్ రావుపై కావచ్చు, తర్వాత సంతోష్ రావుపై ఇద్దరిపై చేసిన కామెంట్స్ కావచ్చు, మరి ఆమె ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగానే ఒక్కో అడుగు వేస్తుందా? దాంట్లో ఆమె మొదటి నుంచి మాట్లాడుతున్న దాంట్లో ఒక రాజకీయ పార్టీ స్థాపించాలి, నాన్న వారసురాలని నేనే అని నిరూపించుకోవాలి. సో నాన్న ఖచ్చితంగా ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది కనుక ఏ రకంగానైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఆమె ఉందంటారా? ఆ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి తొక్కలో పార్టీ అనడం కావచ్చు, అది ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడడం కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా, ఇక దానికి భవిష్యత్తు లేదా, ఏం చెప్తారు? అంటే కవితకి పొలిటికల్ అవగాహన చాలా ఎక్కువ. నాన్నకు వారసులారని ఇక్కడ డిక్లేర్ చేయలేదు, కాదు అన్న విషయం ఆమెకు తెలుసు. నాన్నకు ఆర్థికమైన వారసత్వమే ఉంటుంది తప్పితే రాజకీయ వారసత్వం అనేది ప్రజల్లోనే ఉంటారు. ప్రజల్లో ఎవరైనా రావచ్చు ఆ వారసత్వం, ఆ ప్రజల్లో నుంచి రేపు కవిత కూడా రావచ్చు. అంతే తప్పితే కవిత అంత పిచ్చిదేం కాదు. నేను నాన్నకు వారసురాలనే కవిత చెప్పరు, నెక్స్ట్ వచ్చేసి కేటీఆర్ చెప్పడు, హరీష్ రావు చెప్పాడు. అది చెప్తే ఇరుకున పడ్డట్టే ఎట్టి బస్సులు చెప్పారు, అది మనం మీడియా అనుకోవడం తప్ప. ఇక నెక్స్ట్ వచ్చేసి సంతోష్ విషయానికి వస్తే, హరీష్ విషయానికి వస్తే, హరీష్ విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి అంశాలు అనేది అది పూర్తిగా ఇంటర్నల్గా ఫ్యామిలీ మ్యాటర్. ఆ విషయంలో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ సంతోష్ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడాలి, అవసరం ఏంటంటే నేను నిన్నటి నుంచి నన్ను అనేక ఛానళ్ళు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఛానళ్ళలో నేను ఇదే చెప్తున్నాను, ఇదే మాట్లాడుతున్నాను. ఒకవేళ కనుక సంతోష్ మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఆ కుటుంబ సభ్యులు అందరికీ ఉన్నాయి. కవితకు ఉన్నది, కేటీఆర్కు ఉంది, హరీష్కు ఉంది, కేసీఆర్ గారికి ఉంది, దీంట్లో డౌట్ ఏం లేదు. ఉంది కాబట్టి ఆయన నిలకడగా అక్కడ నిలదొక్కున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన పని లేదు. మరి అత్యధికంగా క్లోజ్గా ఉండే వ్యక్తి కూడా సంతోషే. ఈరోజు కవిత రాసిన ఒక తండ్రికి తన కూతురు రాసిన పర్సనల్ లెటరు ఈరోజు ప్రాపగండలోకి వెళ్ళిపోయింది అంటే దానికి పర్యవేక్షణ చేస్తున్న సంతోష్ లోపల తప్పుందా, లేకపోతే నమ్మడం లోపలనే ఈరోజు కేసీఆర్ గారు మోసపోయారా? కేసీఆర్ గారు మోసపోవడం లోపల అనే విషయాన్ని ఒక కూతురుగా తనకు కలిసి వేయడంలో కామన్. నా తండ్రి అంశాల లోపల విషయానికి వస్తే తన సెక్యూరిటీ విషయాలు ఇస్తారు. నేను పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్పాను. కేసీఆర్కు ఈరోజు కవితకు రిలీజ్ లేక బయటపడిందన్న బాధ ఏ కోసన లేదు. నాకున్న సమాచారం మేరకు, నాకున్న క్లోజ్ సమాచారం మేరకు, కొంతమంది మిత్రుల ద్వారా తెలిసింది, నాకున్న అలాంటి బాధగానే ఎక్కడ తను వ్యక్తపరచలేదు. తన తండ్రి విషయం లోపల ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు అయితే ఇక్కడ సంతోష్ను అనుమానించాల్సింది తప్పితే ఆహ్వానించాల్సింది ఏమున్నది? దీనికి సంతోషే రెస్పాన్సిబుల్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈజ్ సంతోష్ ఈజ్ రెస్పాన్సిబుల్. నీవు కనుక ఇలాంటిది కనుక ఇది బయటపడకపోతే నీ మీద గౌరవం ఉండేది. నీ చేతికి రాఖీ కట్టిన కవితను చూసావు, నిన్ను ప్రేమతో పలకరించిన కవితను చూసావు, అన్నగా నెత్తిన పెట్టుకున్న కవితను చూసావు. కానీ ఈరోజు అదే కవిత వచ్చేసి తన ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన తర్వాత దాని వెనకాల ఉన్న వ్యక్తి ఎవరని చెప్పిన కవితను కూడా చూసావు. ఈరోజు ఆడపిల్లగా తనకు ఆత్మాభిమానం ఉండదా? ఆత్మగౌరవం వద్దా? అన్న తండ్రి సెక్యూరిటీ గురించి మాట్లాడిన ఇవన్నీ వేరే విషయాలు కదా, ఇవన్నీ ప్యూర్ పర్సనల్. మరి ఈ పర్సనల్ విషయాన్ని ఈ రోజు పబ్లిక్ లోకి రాగింది సంతోష్ కాదా? ఈ రోజు ఎవరైనా కనుక ప్రజల లోపల ఈ రోజు బాధ్యుడు ఉన్నాడు అంటే అది సంతోష్ మాత్రమే, అలా వేరే డౌట్ ఏం లేదు, నాకు అసలు ఇబ్బందే లేదు. జయరామ్ గారు ఓకే, సంతోష్ రావు ఎప్పుడు కేసీఆర్తోనే ఉంటారు. దాంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అని చెప్పి అందరికీ తెలిసిన సమాచారమే. దీంట్లో హరీష్ రావును మరి కవిత వివాదాల్లోకి లాగడం కావచ్చు, తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన అవినీతికి పాల్పడ్డాడు, అందుకనే ఆయనను ఆ శాఖ నుంచి తప్పించారని చెప్పి మరి ఆ 2014 నుంచి 18 వరకు ఆయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి, 18 నుంచి 23 వరకు కేసీఆర్ ఇరిగేషన్ శాఖను చూశారు. సో అప్పుడెప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఆమె ఇప్పుడు 20 నెలల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తర్వాత పార్టీలో మరి ఒకవైపు కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారు, కేటీఆర్ ఇబ్బందులు పడుతున్నారు, హరీష్ రావు ఇబ్బందులు పడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విచారణలు పేరుతో చేస్తున్న దర్యాప్తుల విషయంలో కావచ్చు వాటన్నిటి కూడా హాజరవుతున్న సమయంలో మరి నిజంగానే ఆమె కుటుంబ వారసత్వం ఆమెకు రాదు, కొడుకున్నాడు,
తర్వాత ఇంకా అల్లుడికైనా ఉంటుంది కావచ్చు కొంత రాజకీయ వారసత్వం. సో దాంట్లో కవిత హరీష్ రావును టార్గెట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని పట్ల ఏం చెప్తారు? ఒకటి, మీరు చాలా వాల్యూడ్ క్వశ్చన్ ఇది, ప్రజలకు ఇది చాలా కీలకమైన విషయం కూడా.